కిషన్ రెడ్డి గారు కేవలం మోడీ ప్రభంజనాన్ని నమ్ముకున్నారా? తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్లో ఉంటుందని భావిస్తున్నారు. ఒకటి మీరు అన్నట్టు మోడీ ప్రభంజనము మా పార్టీ నాయకుడు ఆయన, దేశానికి కాదు మా పార్టీకి కూడా నేతృత్వం వేస్తుంది. కాబట్టి ఆయన ఉన్నటువంటి 9.5 సంవత్సరాల ప్రభుత్వ సానుకూల పరిస్థితులు తప్పకుండా నమ్ముకుంటాం. ఎందుకంటే మేము ఏం చేశామో చెప్తున్నాం. మిగతా వాళ్ళలాగా గ్యారంటీలు ఇచ్చి మోసం చేయడం కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశామో చెప్పి ఓట్లు అడుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ యొక్క అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మారిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా కనుమరుగవుతున్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదగాల తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలను కూడా ఎండగట్టి ఈరోజు ఇటు బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎదగాలి. అయితే ఇమీడియట్గా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ఈరోజు అత్యధికమైనటువంటి సీట్లు గెలవాలనే దృక్పథంతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనం కావచ్చు, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అనేక విధానపర నిర్ణయాలు కావచ్చు, వాటన్నిటి పట్ల కూడా మేము ప్రజల మధ్యకి వెళ్తాం. బీజేపీని మూడోసారి ఎందుకు అధికారంలోకి తీసుకురావాలని ఒక్క మాట అడిగితే ఏం చెప్తారు మీరు? దేశం కోసం ఏం చేయాలి? దేశం కోసం బీజేపీ ఎందుకు మూడోసారి అధికారంలోకి రావాలి? దేశ భద్రత విషయంలో కావచ్చు, దేశం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, దేశ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయం కావచ్చు, ఒక సమర్థవంత నాయకత్వం కావచ్చు, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కావచ్చు, దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక పునర్జీవం కావచ్చు. కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేకుండా చేస్తున్నారనేది ఇండియా కుటుంబ వాదన. 10 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాము, అంతకుముందు ఉన్నాము, అనేక రాష్ట్రాల్లో అనేక సంవత్సరాలుగా అధికారం ఉన్నాము. ఎక్కడేం చేశామని మాటలు రాజకీయంగా మాట్లాడవచ్చు. కాబట్టి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాం, రాజ్యం ఆధారంగానే పనిచేస్తూ ఉన్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 పేరుతో 75 సంవత్సరాలు జిన్నా రాజ్యాంగం నడిపించింది జమ్మూ కాశ్మీర్. మేము వచ్చిన తర్వాత జిన్నా రాజ్యాంగాన్ని తీసి జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడియాడినటువంటి ఆయన జన్మించిన ప్రాంతం కావచ్చు, దీక్ష తీసుకున్న ప్రాంతం కావచ్చు, ఆయన చదువుకున్న ప్రాంతం కావచ్చు, ఆయన రాజ్యాంగం రాసినటువంటి ఇల్లు కావచ్చు, అంతిమ సంస్కారం చేసినటువంటి ప్రాంతాలు కావచ్చు, పంచతీర్థాల పేరుతో ఆయనను అత్యంత గౌరవించి అభివృద్ధి చేశాము. మాకు మనస వాచ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం. 400 సీట్లు వస్తాయని ఏ ధీమాతో చెప్తుంది బీజేపీ? ప్రజలు మాకు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆ రకంగా ఉంది. కానీ మైండ్ గేమ్ ఆడుతుంది బీజేపీ. అంత సీన్ లేదు, 400 సీట్లు వచ్చే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అవుట్ ఆఫ్ 80 సీట్స్కి 78 సీట్స్ వచ్చాయి. అంతకన్నా ఎక్కువ బీజేపీకి వస్తాయి. ఇదంతా మైండ్ గేమ్ పాలిటిక్స్ అని చెప్తుంది విపక్షాలు. మైండ్ గేమ్ అనేది కాదు. ఇప్పుడు 400 సీట్లు అంటున్నాను కదా, తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ వస్తున్నాయి. ఇట్లనే అనేక రాష్ట్రాలు ఉంటాయి. ఒక తెలంగాణలో ఉంటుంది కదా వాతావరణం, కర్ణాటకలో ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అటువంటి రాష్ట్రాలు కూడా వాతావరణం ఉంటుంది కదా, అట్లెందుకు అనుకోరు మీరు? కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే వరకు ఎందుకు చెల్లుతుంది? 64 సీట్లలో డిపాజిట్ పోయింది బీజేపీకి. ఇప్పుడు మీరు డబుల్ డిజిట్స్ వస్తాయని చెప్తున్నారు. ఏ విధంగా సాధ్యం అవుతుంది? దేశ ప్రజలందరూ కూడా, లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా ఈ దేశానికి జరుగుతున్నటువంటి ఎన్నికల విషయం అర్థం తెలుసు వాళ్ళకు. ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి ఏ పార్టీ నేతృత్వం వహించాలి, ఎవరు ప్రధానమంత్రి అయితే ఈ దేశం బాగుపడుతుంది, ఎవరి నేతృత్వంలో అయితే ఈ దేశం ముందుకెళ్తుందనే విషయం ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు కూడా చర్చించుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రజలు ఢిల్లీ ఓటు, పెద్ద ఓటు మీకేస్తాం, ఈసారి మమ్మల్ని వదిలేయండి, ఢిల్లీ ఓటు పెద్ద, 2 మాటలు. ఒక దగ్గర ఢిల్లీ ఓటు అన్నారు, కొంతమంది పెద్ద ఓటు అన్నారు. ఈ 2 ఓట్లు మీకేస్తాము, ఈసారి మమ్మల్ని వదిలేయండి అని గత శాసనసభ ఎన్నికలప్పుడే, ఎన్నికల పోలింగ్ కంటే ముందే ప్రజలు చర్చించారు. నేను అంతెందుకు 2019 కూడా మీకు ఉదాహరణ తీసుకుంటాను. మాకు అప్పుడు ఒకటే ఒక సీట్ వచ్చింది. 3 నెలలు ఎలక్షన్ జరిగితే 3 నెలలు మేము 4 ఎంపీ సీట్లు గెలిచాం. ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చిన దగ్గర 4 ఎంపీ సీట్లు గెలిచాము. ఇప్పుడు 8 సీట్లు గెలిచాము. మా ఓటింగ్ పర్సెంటేజ్ డబల్ చేసుకున్నాము. ఈరోజు ఖచ్చితంగా మరి ఈరోజు డబుల్ డిజిట్ రావడంలో మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది తెలంగాణ లేదు. తెలంగాణ మా కోరిక కాదు, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, వాళ్ళ ఆలోచన.
అంత నిర్మాణాత్మకంగా ఉన్న బీజేపీ ఎందుకు పక్క పార్టీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిందంటే ఏం చెప్తారు? ఎత్తుగడల కోసం రాజకీయ ఎత్తుగడలు చేయాలి, అనేక సమీకరణలు చేయాలి, ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలి. కాబట్టి ఆ దిశలోనే కొన్ని ఎత్తుగడలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల కేసీఆర్ గారు కరీంనగర్లో మాట్లాడుతూ బీజేపీ మూతి లేని పార్టీ అని చెప్పాడు. ఎవరి మూతి కామారెడ్డిలో ఓడించిన కదా నేను, ఎవరికి మూతి లేదు. మా పార్టీ చేతిలో వాళ్ళ కూతురుని ఓడించిన నేను, మా పార్టీ చేతిలో ఆయనను ఓడించాను నేను. కాబట్టి ఎవరికి మూతి లేదు. ఇప్పుడు ఎవరే ఉన్నారు, నీ మూతి బాగలేదని అందరు వెళ్ళిపోతారు పార్టీ వదిలి. నీ మూతి బాగా చేసుకోముందు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. మీరు డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్తున్నారు. ఎవరి మాటలు విశ్వసించాలి? నేను అనేది ఏ పార్టీ అయినా గెలవడం కోసం పోటీ చేస్తుంది. నాకైతే వర్తిస్తుంది, వాళ్ళకి అదే వర్తిస్తుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్టుపోతూ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారు, పార్లమెంట్ ఎలక్షన్స్ అని ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అనేటువంటిది ప్రధానంగా ఆలోచన చేయాలి. నేను నా మాట కానీ కాంగ్రెస్ మాట కానీ వినమంటలేను నేను ఎవరు కూడా. మీరు దేశమంతా చూడండి ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా తెలంగాణలో బలం పెరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2019తో పోల్చి చూసినట్లయితే తెలంగాణలో మంచి వాతావరణం ఉంది, అంతకంటే డబల్ వాతావరణం ఉంది ఈరోజు. కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ అనడం ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన బట్టి అన్నాను తప్ప మేమేదో ప్రగతి భవన్లో కూర్చోనో, ముఖ్యమంత్రిలో కూర్చోనో, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర కూర్చోనో, సోనియా గాంధీ దగ్గర కూర్చోనో వాళ్ళు వేసినట్టు నేను లెక్కలేసి చెప్పడం లేదు. ఎస్, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆ తర్వాత బాలరాముని ప్రతిష్ట, ఇదంతా కూడా ఒక రకంగా ప్రజలంతా కూడా రామ మందిరాన్ని కోరుకున్నారు. హిందుత్వ ఓట్లన్నీ పోలరైజ్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఎన్నికల వరకు కొనసాగుతుందా, గ్రామ స్థాయిలోకి వెళ్తుందా, బీజేపీ క్షేత్రస్థాయిలో ఇంకా సరైన నిర్మాణం లేదని అంటున్న నేపథ్యంలో ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారా? గ్రామ స్థాయిలో పార్టీ యొక్క నిర్మాణం ఏదైతే ఉన్నదో అన్ని గ్రామాల్లో మాకున్నారు. ఏ గ్రామంలో కూడా బీజేపీ లేదనే గ్రామం లేదు. 80% గ్రామాల్లో బీజేపీ పటిష్టంగా ఉన్నది. ఎన్నికలు అనేటువంటి ఒకసారి ప్రజలు అనుకుంటే ఏది చూడరు, కార్యకర్తను చూడరు, నాయకుని చూడరు, జెండా చూడరు. వాళ్ళు ఒక గుర్తే, వాళ్ళ లక్ష్యం ఏంది, దానికి వేయాల్సినటువంటి ఓటు గుర్తేంది.